కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో శాసనసభ ఎలక్షన్లో ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. దీనితో ప్రజలు నిజంగా నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ స్థానిక ఎన్నికల సంస్థలలో 42% ఇస్తానన్న ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు 17% మించి దక్కలేదని బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఎల్బీ నగర్ అసెంబ్లీలో రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చింతల సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ధర్నాలో సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేందర్ యాదవ్, పవన్ కోటి, సాయి, బీజేపీ ముఖ్య నాయకులు బొమ్మ రఘురాం, నేత రఘుగౌడ్, దుస్స యాదగిరి తదితరులు పాల్గొనడం జరిగింది. బీసీలను నిట్ట నిలువున తడి బట్ట వేసి గొంతు కోస్తున్నటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఈ ముఖ్యమంత్రికి, బీసీలకు మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం అనేది ఆయన నైతిక ధర్మంగా ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి. మాకిచ్చినటువంటి డిమాండ్లను కూడా ఏ ఒక్క డిమాండ్లను కూడా నెరవేర్చడం జరుగుతలేదు. రిజర్వేషన్లను సంపూర్ణంగా 42% రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే ఎన్నికలను జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో సామా రంగారెడ్డి అన్న నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేము విజయవంతం చేస్తూ ఈ ముఖ్యమంత్రిని తీవ్రంగా ఒక హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేసి వైదొలగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎల్బీ నగర్ చౌరస్తాలో రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా దిష్టి బొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చి ఎలక్షన్లకు పోతా అని చెప్పి బీసీలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బీసీలంతా కూడా ఏకతాటి వచ్చి సర్పంచ్లో కూడా అందరూ బీసీలు మమేకమై ఇవాళ అందరి సర్పంచ్లు మనం బీసీలు కైవసం చేసుకోవాలి. ఆల్ పార్టీ అందరూ కూడా ఖచ్చితంగా బీసీలు ఒకవైపై ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి బుద్ధి చెప్పాలి. 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలని రాజ్యాధికారులు తెస్తా అని చెప్పి ఇలా 17%, 20% బీసీలకు ఇచ్చి మొండి చేయి చూపించిన సీఎం రేవంత్ రెడ్డిని క్షమించేది లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా బీసీలందరూ కూడా ఏకం కావాలని కోరుకుంటూ బీసీల గురించి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి ఒక సభలో రాహుల్ గాంధీ బీసీలకు ఓట్లన్నీ తన్నుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 42% రిజర్వేషన్ కి కట్టుబడి ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి తొందరపాటు చర్యతో ఈరోజు ఎన్నికలకు పోవడం జరిగింది. వారు సరైన పద్ధతికి పోకుండా కావాలని ఎట్టి పరిస్థితుల్లో కోర్టుల స్టే వస్తుంది కాబట్టి ఆలోచించుకుంటూ ముందుకు పోయి ఈరోజు ఆ ఒక్క కోర్టు తీర్పు వల్ల వాగ్దౌతాన్ని బలమైన వాళ్ళ అవతలికి బాగుతాన వల్ల ఈరోజు అది ఫెయిల్ అవ్వడం జరిగింది. దాని ద్వారా ఈరోజు బీసీలో ఒక ఆత్మ గౌరవం దెబ్బతినడం కాకుండా ఈరోజు బీసీల మోసం చేస్తూ ఈరోజు మళ్ళా ఎన్నికలలో 46 అనేది తీసుకోవడం జరిగింది. ఎంత దారుణం అంటే నిట్టేళ్ళ తడి గొంతు కోయడము ఈ బీసీలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే కామారెడ్డి ఎలక్షన్ లో ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానం ఈరోజు అమలు చేయండి. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చెప్పి చేయండి. దానికి కట్టుబడి మీరు నిజంగా ఉంటే తప్పకుండా మేము సంతోషిస్తాం. కానీ ఈరోజు మోసం ద్వారా ఈరోజు బీసీలను నట్టెంట ముంచినందుకు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీ సెలక్షన్ జడ్పీటీ సెలక్షన్ ఈ కాంగ్రెస్ సరైన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఒకటే ఒక కోరిక మేము కోరుకుంటున్నాం ఏంటంటే 42% అమలు చేయాలని చెప్పి ఈ రోజు రంగారెడ్డి అన్న ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇది ఒక కార్యక్రమం చేయండి. ఎంక్వైరీ చేస్తామని ఈరోజు సర్వే చేస్తున్నామని రకాల రూపంతో ఈరోజు కాలయాపన చేశారు. 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ 42% జీవో తెచ్చామని చెప్పారు. తెచ్చి ఈరోజు దాన్ని కోర్టులో బలమైన వాదన ఇంటి మూలన కోర్టులో వీగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం మోసపూరితమైన ఆలోచనతోనే ఈ జీవోని తీసుకొచ్చింది. అయితే జీవోని వచ్చిన తర్వాత అనేక ఈరోజు జేఏసీలు ఎక్కడ చూసినా కానీ ఎక్కడికక్కడ జేఏసీలు ఏర్పాటు అయిపోయే రోజు ఖచ్చితంగా 42% ఏదైతే జీవోని అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి దాని మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. కానీ ఏ జేఏసీతో కానీ ఏ సంఘాలతో కానీ ఈ ప్రభుత్వం సంప్రదింపులు చేయట్లేదు. కేవలం ఈరోజు కేవలం మోసపూరిత ఆలోచనతో
సర్పంచ్ ఎలక్షన్ పోయారు. సర్పంచ్ ఎలక్షన్లలో గతంలో 29% రిజర్వేషన్ ఉంటుంది. కనీసం ఆ 29% కూడా ఈరోజు మండలాల వారీగా, జిల్లాల వారీగా, స్టేట్ వారీగా యూనిట్లు చేసి యూనిట్ రూపకంగా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కేవలం అది 29% నుంచి 14%, 15% పడిపోయే పరిస్థితి. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరితం ఆలోచనతో ఈరోజు జీవనం తెచ్చి బీసీలకు అన్యాయం చేసింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తా ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో, ఏ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి 42% ఏదో జీవోను అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దీన్ని బలమైన వాదన వినిపిస్తా ఉన్నది. ఖచ్చితంగా దానికోసం ఈరోజు ఇక్కడ నిరసన జరపడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా సర్పంచులు ఒక పక్క సర్పంచ్ ఎలక్షన్లు అవుతా ఉన్నాయి. 2 సంవత్సరాలు అక్కడ నిధులు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు నిధులు ఇవ్వలేదు. సర్పంచులు పార్టీ సర్పంచులు బయటకు వచ్చేసి అయ్యా మీ కాలు మొక్తాము, మీ సర్పంచులు పోటీ చేయకండి, మీరు అప్పుల పాలవుతారు, ఆత్మహత్య చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నడుస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసింది, ఈరోజు రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత డిమాండ్ చేస్తూ ఉన్నది 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా దాన్ని మేము అమలు చేయాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్తా ఉంది.